పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అయినా 10 నెలల ఒక కాంగ్రెస్ పాలనలో 136 మందికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అలాంటి వారు ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నారు. వాళ్ళ హయాంలో ఒక కార్డు కూడా ఇవ్వలేదు, ఒక్కరు కూడా రేషన్ కార్డు రాలే. అయినా ఇందిరమ్మ రాజ్యం రావడం ద్వారా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పవన్పల్లి గారి నాయకత్వంలో రేగులపల్లి గ్రామ అభివృద్ధి కోసం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు మరియు ఆత్మీయ భరోసా ఇవన్నీ పథకాలు అమలు చేస్తున్నాం. కావాలనే గ్రామ సభలో ఇల్లు లగాడ సృష్టించి లొల్లి చేద్దామని వచ్చారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గ్రామ సభలో జరిగిన ప్రతి ఇందిరమ్మ ఇండ్లలో కానీ, రేషన్ కార్డులో కానీ, ఆత్మీయ భరోసా కానీ ఏ పథకం కూడా అర్హులకు అందుతుంది. అందే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కష్టపడి తీసుకొచ్చి పార్టీ కార్యకర్తలకే ఇచ్చిర్రు అని మాట్లాడడం జరిగింది. అందులో మీరు గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎవరికి ఇచ్చిర్రు? రేషన్ కార్డులు వచ్చినాయన్ని, ఇండ్లు వచ్చినాయన్ని, మీరు అనుకూలమైన వాళ్ళకే మీరు ఇచ్చుకున్నారు. ఎన్ని గ్రామ సభలు పెట్టి ఎవరికి ఇచ్చిర్రు? అలాగే బీసీ బంధు వచ్చింది, అది ఎవరికి, ఏ అర్హులకు ఇచ్చిర్రు? నిజమైన అర్హులకే ఇచ్చిర్రా లేకపోతే ప్రభుత్వంలో ఉన్నోళ్ళకే ఇచ్చిర్రా? ఎవరికి ఇచ్చిర్రో దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ మీరు మా మీద మీరు చేసేది మీరు మళ్ళీ మా మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం నిన్న మాది రాక్షస పాలన అని అనడం జరిగింది. ఇది రాక్షస పాలన కాదు, ఇది ప్రజాపాలన, ఇది ప్రజాప్రభుత్వం. ప్రతి ఒక్క అర్హునికి ప్రతి ఒక్క పథకం లబ్ధి చేకూర్చేలా ఈ ప్రభుత్వం నడుస్తుంది, నడిపిస్తారు కూడా. మా ముఖ్యమంత్రి గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రతి ఒక్క పథకాన్ని ఖచ్చితంగా తీసుకొచ్చి మేము అందిస్తామని, ఇంకా ప్రతి ఒక్క అర్హునికి ఇందిరమ్మ ఇల్లు కానీ, ఆత్మీయ భరోసా కానీ, ప్రతిదీ రేషన్ కార్డులు కానీ ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దాని కొన్ని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరని, కాంగ్రెస్ కార్యకర్తలకే రేషన్ కార్డులు ఇచ్చిరనడం ఇది సిగ్గుసేటు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఖబర్దార్ బిడ్డలారా, మీకు తగిన శిక్ష తప్పకుండా వేస్తామని చెప్తున్నాం. ఇంకొకసారి గవర్నమెంట్ మీద కానీ మా మీద కానీ బురద తల్లడానికి ప్రయత్నిస్తే మేము మాత్రం ఊరుకునేది లేదు. మీ ప్రభుత్వ హయాంలో ఎంతమందికి ఇండ్లు ఇచ్చిర్రు? అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేగులపల్లి గ్రామానికి ఇండ్లు వచ్చినాయా? దానికి మేము చర్చకు సిద్ధంగా ఉంటాం. మీరు రండి, మీ ప్రభుత్వ పాలన, మీ ప్రభుత్వంలో వచ్చిన ఇండ్లు మా ప్రభుత్వంలో వచ్చినాయా? దీనికి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమా? రండి. కానీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇంకొకసారి ప్రభుత్వం మీద కానీ కాంగ్రెస్ కార్యకర్తల మీద కానీ ఇలాంటి బురదల్లే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ బిడ్డలారా, దీన్ని మేము మాత్రం ఒప్పుకోమని చెప్తున్నాం. ఇంకొక విషయం, ఈరోజు రేగులపల్లి గ్రామంలో వచ్చిన ఇళ్లల్లా, ఇందిరమ్మ ఇళ్లల్లా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే వచ్చినాయని చెప్పడం జరిగింది వీళ్ళు. కానీ ప్రతి ఒక్క అర్హునికి ఇందిరమ్మ ఇళ్లల్లా ప్రతి ఒక్కరికి అర్హులకి వచ్చినాయని మేము చెప్తున్నాం.